ఏం మంచిగా నడుస్తుంది? ఎంత వస్తుంది? ఎంత? మరి రేవంత్ రెడ్డి 4,000 ఇస్తాను కదా? 4,000 మరి ఏమైనా 2 ఏళ్ళ మీద 1 నెల అయిపోయింది. 25 నెలలు అయింది. వచ్చేనా 4,000? రైతు బంధు 2 సార్లు పడ్డది, 2 సార్లు పెట్టిందా? ఈ యాసంగి పడ్డది. ఏమంటారు యాసంగి? కేసీఆర్ ఆయన 200 ఉంటే 2,000 చేస్తానని చేసి వీడు 4,000 ఆశ చెప్పిండు. అంతే కదా, 4,000 ఆశ చెప్పిండు. డబ్బులు ఒట్టేసుకున్నాడు. అయితే ఇక ఈ రైతు బంధు కూడా కొంతమందికి ఎత్తుండు, కొంతమందికి ఎత్తాడు. అయ్యా 2 ఎకరాలు 3 ఎకరాలకు ఎత్తాడు, 2 ఎకరాలకు ఎత్తుండు, ఎవరికి ఎత్తలేదు. రుణమాఫీ అయినా అదే కొందరికి కొంతమంది కాలే, కాలేదా? కొంతమందికి అయింది కానీ కొంతమంది కాలే. 2 లక్షల మీద ఉన్న వాళ్ళకు 2 లక్షల లోపు కూడా కొన్ని కాలే. కాలేదా? అందరి కాలే. ఇవన్నీ ఇష్టం ఎప్పుడో ఆయన గీకిన ఇక రాని వాళ్ళకి రాలే. ఎవరిని అడుగుతాం సార్ మేము? ఎవరినైనా కొట్లాడుతున్నా అసెంబ్లీలో అసెంబ్లీలో మాట్లాడతలేదు. రోజు వదిలిపెట్టి నేను మాట్లాడేది. కరెంట్ కూడా 24 గంటలు అప్పుడు మీరు ఉన్నప్పుడు ఇత్రి. ఇప్పుడు కరెంట్ ఉండదు, ఏది ఉండదు. మళ్ళీ మునుపడం బయట కాడికి పడుతుంది. బయట కాడ పోయి పట్టురా. మరి ఏం చేయమంటావు? ఎప్పుడు పోతుంది, ఎప్పుడు వస్తుంది? 3 గంటల కరెంటు ఒకరిస్తారు, 3:30 వస్తుంది. రాత్రి ఎప్పుడు పోతుంది? సాయంత్రం 5:30. ఎన్ని గంటలకు పోతుంది? 5 బాగు పోతా. 5 బాగు పొద్దుగాల 3:30 కట్టుదా? ఎరువులు అయ్యో లైన్ బయట దొరుకుతలేవు సార్. కేసీఆర్ ఉండగా ఊళ్ళకి లాగాలి. ఏదైతే అప్పుడే పోయి తెచ్చింది. ఆటోని చెప్పి వేసుకోవాలి. ఇప్పుడు ఎక్కడి లైన్ పడితే పోయినప్పుడల్లా ట్రాఫిక్ డైరెక్ట్ అకౌంట్ నుంచి ఆ పింఛన్ 2 నెలలకి 2 మీరున్నప్పుడు మనం ఎప్పుడు చూడితే అప్పుడు నోటి పువ్వు తిన్నట్టుకుండే సార్. ఇప్పుడు ఎదురు చూడగా ఆ సెల్ఫీ పండు పడది. అప్పుడు అలా పండు ఉందంటే వచ్చే లడ్డు ఉన్నట్టు. ఉన్నప్పుడు వాళ్ళకి విడకున్నప్పుడు కేసీఆర్ తీసుకుంటే అన్ని బంధు. ఈ కళ్యాణ లక్ష్మి బంధు
ఈ తులం బంగారం ఇస్తాను కదా. ఇది ఇన్వాల్వ్ ఎప్పుడే చెప్పే కదా నేను పెళ్లికి. తెలియదా? ఏమన్నంటే వార్తలు పెడితే పేదలు ఏం లేవు అంటారు ఇట్లా చేతుల్లో ఉంటుంది అన్నట్టున్నది. మీరు నమ్మలే కానీ జర గట్టు గట్టు నవ్వే అంటే కూడా నామిన వాడివి మనసే పట్టింది. మాసపరుపులే ఉన్నారు, అంటున్నారు. ఊరన్న తడ మాది ఇల్లు అన్నాడు కొద్దిగా ఉంటాయి. కానీ మొత్తం అయితే మనది 5-6 రూమ్లే పోలేదు. కానీ పోతుంది ఏదో. కానీ ఇక తీరేడిదేమో అంటారు కదా, మొగసొమ్ము పాడేది వాళ్ళది మంచి పాట. మొగసొమ్ము ఉన్నది అన్ని. ఈ భోజన సంగతి అయితే చెప్పు సార్. భోజనం ఒక్కటి చెప్పినా ఈ నెలలో టెండర్ అవుతుంది, మీకు ఒక నెల లోపల పంచాలు చెప్పించా. ఒకటే నెల మొన్న కలెక్టర్ గారు మీటింగ్ పెట్టి మాట్లాడినా ఒక నెల లోపల పంచాలు చెప్తా. వాడు ఉండే కోతలు పెడుతుంది. వాడు కొత్త అడిస్టెంట్ కేసీఆర్ ఉండగా 65 ఏళ్ళకి తీసి 57 ఏళ్ళకి పింఛన్ చేసినప్పుడు. ఇప్పుడు కొంతమంది భర్త చచ్చిపోయిన వాళ్ళకి ఇస్తలేడు, వయసు మళ్ళిన వాళ్ళకి ఇస్తలేడు. అప్పుడు బీడీలకు కూడా చేసేటోళ్ళకి కూడా ఇచ్చిండు కేసీఆర్. ఇప్పుడు ఈయన వచ్చిన 2 ఏళ్ల మీద ఒక నెలల ఒక్క పింఛన్ ఇస్తాడు. ఈ బస్ అయితే ఆడోళ్ళకి ఆడోళ్ళ ఫ్రీ అని మొగోళ్ళకి డబ్బులు, భర్తకు ఫ్రీ, మొగోనికి 2 టికెట్లు. హైదరాబాద్ అంతేనా?